ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం జరిగింది రుద్రా? వాళ్ళు గంగ ఇంట్లో లేదంటున్నారేంటి? తనని నేనే పంపించేశాను. సార్, ఇప్పుడు ఏం చేయమంటారు సార్? చేసేదేముంది, వెళ్ళు. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకునివ్వు. సార్, నువ్వు ఇటువైపు నుంచి వెళ్ళు. డ్రైవర్ నిన్ను అకాడమీ దగ్గర డ్రాప్ చేస్తాడు. రుద్ర, నువ్విక్కడే ఉండు. నువ్వు కనిపించకపోతే డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ పెద్దమ్మా. గంగా, త్వరగా వెళ్ళు. మొత్తానికి నీ పంతం వదిలి గంగని పంపించావన్నమాట. మంచి పని చేశావు శకుంతల. పరిస్థితులను అర్థం చేసుకోవడం నాకు తెలుసు. అయినా పూజ పూర్తి చేస్తే పంపిస్తాను అని చెప్పాను, పంపించాను. నా మాట నిలబెట్టుకోవాలి కదా, నిలబెట్టుకున్నాను. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రండి, భోంచేద్దాం. రే, రండ్రా. పదండి పదండి. అత్తయ్య గారు ఎందుకు ఇలా చేశారా? ఆవిడ పెద్ద కన్ఫ్యూజన్ పార్టీ బ్రో. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో, ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో తెలీదు. వెరీ మచ్ డిసప్పాయింటెడ్. మీ ఇద్దరి మాటలు విని అనవసరంగా గంగ వాళ్ళ ఇంటికెళ్ళాం. వాళ్ళ ముందు ఫూల్ అయినట్టు అనిపించింది నాకు. లేదు మేడం, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. గంగ డెఫినెట్ గా అకాడమీలో లేదు మేడం. అకాడమీలో లేకుండా, ఇంట్లో లేకుండా ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం కూడా తోడైతే సాధించలేనిది ఏదీ ఉండదు. ఆంజనేయ స్వామి శక్తికి, నమ్మకానికి, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. మనం కూడా మన మీద నమ్మకంతో, శక్తి వంచన లేకుండా కష్టపడి ధైర్యంగా పోరాడాలి, పోటీలో గెలవాలి. మేడం, మీరా? సారీ మేడం, గమనించలేదు. పర్వాలేదు గంగా, ప్లేయర్స్ కి చాలా మంచి మాటలు చెప్పావు. ఈ పూజ ఏంటి, అది కూడా ఈ టైంలో? ఇవాళ పౌర్ణమి కదా మేడం. నిండు పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి శక్తి రెట్టింపు అవుతుంది అంటారు. ఈ సమయంలో స్వామిని మనసారా పూజిస్తే ధర్మబద్ధమైన ఏ కోరికైనా తీరుస్తారు. పైగా పూజ అనేది మనసుకి ప్రశాంతతనిచ్చి టెన్షన్ని పోగొడుతుంది కదా మేడం. వీళ్ళు కాస్త టెన్షన్ లేకుండా పోటీలో పాల్గొంటారని ఈ ఏర్పాటు చేశాను. క్షమించండి మేడం, మిమ్మల్ని అడగకుండా ఇదంతా చేశాను. మంచి పని చేయడానికి అనుమతి దేనికి గంగా? నిజంగా చాలా మంచి పని చేశావు. ఏంటి పారు, కంగారుగా కనిపిస్తున్నావు? నీకు కూడా పోటీ గురించి టెన్షన్ ఉందనుకుంటా. స్వామికి నమస్కారం చేసుకో, పోతుంది. అదంతా తర్వాత. నువ్వింతసేపు ఇక్కడ అకాడమీలో లేవు కదా? లేను.
చెప్పాను కదా మేడం, తన అకాడమీలో లేదు. మీరు కూడా విన్నారు కదా. పిచ్చి పారు, నేను లేను అంటే గదిలో లేనని అర్థం, అకాడమీలో లేనని కాదు. నా ఉద్దేశం నేను ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటే గదిలో ఎందుకుంటాను అని. నీకు అన్ని కంగారే. బహుశా 8వ నెలలోనే పుట్టావనుకుంటా. నెల తక్కువ బుర్రా నువ్వును. కరెక్ట్. తను కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడిపోయి అందరినీ కంగారు పెట్టేసింది. నువ్విక్కడ కనపడకపోయేసరికి మీ ఇంటికి కూడా వెళ్ళాం. హా? అవునా? అక్కడ పూజ బాగా జరిగిందా మేడం? నేను లేనని ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉంటారే. అబ్బా, ఏం నటిస్తున్నావే? దీన్ని బాక్సింగ్ లో కాకుండా యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ చేయాల్సింది. డైరెక్ట్ గా ఆస్కారే తీసుకునేది. మీ ఇంట్లో అందరూ బాగున్నారు. అందరూ నువ్వు గెలవాలనే కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం మేడం, ప్రసాదం ఇస్తాను. తీసుకో తీసుకో, తినండి. మంచి బుద్ధి జ్ఞానం వస్తుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళి పడుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేయాలి కదా. ఓకే మేడం, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటమ్మా పారు, అక్కడ ఉండాల్సిన నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? నేను సర్వాంతర్యామి టైప్. అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా. ఎక్కడ పడితే అక్కడ ఎదురు పడతా, ఎదురిస్తా. ఎక్కువ తక్కువ చేస్తే ఎత్తి ఏట్లో వేస్తా. హే యూ, చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన వాటికి నేను చాలా తక్కువగానే రియాక్టింగ్ అవుతున్నాను. ఎందుకంటే నేను మిస్సెస్ గంగా రుద్రప్రతాప్ని కదా. వారైనా వార్నింగ్ అయినా క్లాస్గానే ఉండాలి. అదే బస్తీ గంగ అయితేనా వారు వన్ సైడింగ్ అయిపోయేది. నిన్ను ఫ్యాన్స్, రుద్రగంగా ఫ్యాన్స్. ఫ్యాన్స్ తో పెట్టుకోకు, గిర్ర గిర్ర గింగిరాలు తిప్పుతారు. పదండి వెళ్దాం. గుడ్ నైట్.